నమస్తే అమ్మ, నమస్తే అక్క, నమస్తే చెల్లె, నమస్తే తమ్ముడు. ఈరోజు మన V3 స్టూడియోలో కొత్త పోరాడు వచ్చిండు. కానీ ఆ ఏం న్యూస్ పట్టుకొచ్చిండు, అసలు ఏం చేస్తుండో ఒకసారి అరుచుకుందాం. ఓ కెమెరా అన్న, జరా ఏం చేస్తున్నావు చూపెట్టు జరా. ఓ పోరాడా, గాడేం చేస్తున్నారా నువ్వు? నీళ్ళు పని చేసుకుందామంటే నీళ్ళు షూరి చేస్తావు నువ్వు, నీ సంపూర్ణ డైలాగులు. అమ్మ పోరగానేషాలు మస్తుగున్నాయి, ఏం చేస్తున్నావు అని అడిగితే నాతో చేయడం పెట్టుకుంటున్నావు ఏం రో. ఈ లాక్డౌన్ చేయంగా ప్రతి దినం పొద్దుగాల లేవాలి, బుక్కెట్ చాయ్ తాగాలి, టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం తినాలి, పండాలి, రాత్రి వంట మళ్ళీ తినాలి, మళ్ళీ వండాలి. ఇదే అవుతుంది. పైసలు ఏడికించి వస్తాయి? రావు. ఏడికించి వస్తాయి? దోశ అని అడిగినా రియల్ ఎస్టేట్ జాబ్ పెట్టి ఇచ్చిండు. ఇక నేను ఇలా పోయి ఒక్కొక్క ఫ్లాట్ అంతా చూడు, ఇక పోతున్నా. అరే వద్దురా పోరాడా, ఇంట్లో పోతే చంపపండి జరుస్తారు, దునియా మొత్తం మారిపోయింది. ఇదే మన ఫస్ట్ డోరు. మేడం సార్, మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. వచ్చిరా, మీ గురించే చూస్తున్నా. చూసి అప్పుడే ఫ్లాట్లు తెచ్చినో లేదో, అమ్మదామని ఎట్లయిపోయిందో. మేసిరా ఆగాడు. ఏ ఫ్లాట్ల మనకి వచ్చినమ్మా, ఫ్లాట్ అమ్మడానికి వచ్చినావు? ఏడేడనో తిరిగి ఈడికి వచ్చినావా నువ్వు? ఈడికెళ్ళి నడు, నువ్వు నడు. నడవలేదు అనుకో, ఈ వాడలు ఇంకోసారి కనిపిస్తే కుక్క కొట్టిన దెబ్బలు కొడతా. నడు పో, కనిపించద్దు ఇంకా. ఓరు పోరాడా, నువ్వు ముందుగా స్టూడియోకి రా, అందరితో తిట్టించుకుంటున్నావు. జర సైజు అమ్మా, జర సైజు మనకెళ్ళి పోరాడే. మళ్ళా నోరు తెరిచినావు అనుకో, రోకల పండ తీసుకొచ్చి కొడతా. నడు ఇక్కడి నుంచి, అమ్ముకోపో భూమి మీద. నా ఇంటికి ఎందుకు వచ్చినావు? నడు, నువ్వు కనిపించద్దు ఇక్కడ. చెప్పేది అర్థం కావట్లేదా? గట్టి గుద్దితే గూట్లో పడతావు. పో పో, నడు. ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కాదా? పో మరి, మస్తుంటే పో. పొద్దు పొద్దుగా ఎక్కడోళ్ళు దాపరం అవుతారో ఏమో. మాస్కులు ఉండవు, శానిటైజర్లు ఉండవు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. ఎవ్వరు చెప్పినా అర్థమే కాదు. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలో ఇక చూసిరా. అలా మొన్నటిదాకా లాక్డౌన్ అని అందరు ఇంట్లోనే ఉండే, ఇప్పుడు నిమ్మలంగా లాక్డౌన్ తెరుచుకుంటుంది. మెట్రో రైళ్ళు ఇక అన్నీ తెరుచుకుంటున్నాయి నిమ్మలంగా. అలాగే మన మార్కెటింగ్ అన్నలు కూడా నిమ్మలంగా బయటకు వచ్చారు. వాళ్ళ పరిస్థితికి ఇట్లుంది. ఓ మార్కెటింగ్ అన్నలు జర చూడుర్రే, ఇంట్లలోకి పోయినప్పుడు జర మంచిగా శానిటైజర్ మాస్కులు పెట్టుకొని పోరి, లేదనుకో దేత్తాడి పోచమ్మ గుడి.